ఉన్నటువంటి అవసరం. సో ఇక్కడ మనకి రిటైర్మెంట్ కార్పస్ జనరేట్ చేసుకోవడానికి ఎన్పిఎస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో టుడే వీడియోలో ఎన్పిఎస్ అంటే ఏంటి, ఎన్పిఎస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరెవరు ఎన్పిఎస్ కి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎన్పిఎస్ లో వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటో డిస్కస్ చేసుకున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఎన్పిఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది ఒక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ ని 2004 లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ని మినహాయించి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసమే ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. వీళ్ళకి ముందున్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేస్తూ ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు. తర్వాత చాలా స్టేట్ గవర్నమెంట్స్ అలాగే కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా తమ ఎంప్లాయీస్ కి ఎన్పిఎస్ ని కంపల్సరీ చేశాయి. తర్వాత 2009 లో ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఇండియన్ సిటిజన్స్ కి ఈ స్కీమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాన్ అయినా, ఫార్మర్ అయినా, హౌస్ వైఫ్ అయినా, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అయినా ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవడానికి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 years నుంచి